ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జైత్రయాత్ర అన్నదము బస్సు యాత్ర అన్నదము అప్రతిహతంగా సాగిపోతున్నది. విజయవాడలో కొంత అంతరాయం కలిగినప్పటికీ ఆయన జన ప్రవాహం జనం ఆయనకు పట్టే నీరాజనం చూస్తుంటే ఎన్నికల ఫలితాలు ముందే తేలిపోయినట్టు అనిపిస్తున్నది. దీంతో ఫ్రస్ట్రేట్కి గురైన ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అతిగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మాట్లాడితే అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు అతిగానే మాట్లాడతాడు, ఆయనకి సమయము సందర్భము ఉండదు. చంద్రబాబు నాయుడు కూడా తన బ్యాలెన్స్ని పూర్తిగా కోల్పోయినట్టు కనిపిస్తున్నది. అందుకనే రాళ్ళేసి కొట్టండి, ఆ దున్నపోతును రాళ్ళేసి కొట్టండి అన్నట్టుగా మాట్లాడాడు. అది చాలా అంటే ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి తగని పని. గతంలో ఇటువంటి మాటలు రాజకీయ ఉపన్యాసాలు ఉండేవి కాదు. ఎన్టీ రామారావు కూడా విమర్శించాడు, తీవ్రంగా విమర్శించేవాడు కాంగ్రెస్ పార్టీని ఆయన ఒక ఉపన్యాసంలో కుక్కమూతి పిందెలు అన్నందుకు తీవ్రమైన స్పందన వచ్చింది. ప్రకాశం పంతులు ఎన్టీ రామారావుని బూటకాలతో తన్నినట్లుగా ఒక పెద్ద క్యారికేచర్ వేసి ఒక స్థానిక పత్రిక ఒక ఇది మార్కెట్లో రిలీజ్ చేసింది కూడా. అంటే అంత సున్నితంగా ఉండేది మాట్లాడితే. అంటే కాంగ్రెస్ వారు తీవ్రంగా స్పందించేవారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్, కొందరు ఇంకా కింది స్థాయి నాయకులు మాట్లాడే తీరు పూర్తిగా నాగరికతకు దూరం అయిపోయింది. ప్రజలు వాళ్ళని అసహించుకుంటున్నారన్న ఇంగితం కూడా కోల్పోయారు. అంటే పతనానికి ముందు ఇటువంటి అవలక్షణాలు ఖచ్చితంగా వస్తాయి. అది పతనం దిశగా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పెట్టిన అనేక ఆశయాలతో పెట్టిన ఈ పార్టీ 40 సంవత్సరాల వయసులోనే ఇలా దిగజారిపోవటం, చంద్రబాబు నాయకత్వంలోనూ రామోజీ మార్గదర్శకత్వంలోనూ ఇంకా పచ్చ మీడియా సారథ్యంలోనూ ఇలా దిగజారిపోవటము చాలామంది తటస్థులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. కొంతమంది అసహించుకుంటున్నారు, కొంతమంది నిర్లిప్తంగా ఉండిపోతున్నారు. కానీ మాత్రం చాలా నెగిటివ్ ఫీలింగ్స్ బాగా డెవలప్ అవుతున్నాయి. అంటే వైసీపీ వ్యవహరిస్తున్న తీరు వల్ల తాము ఇలా ప్రవర్తిస్తున్నామని, ఇలా మాట్లాడుతున్నామని సమర్థించుకోవచ్చు. కానీ వైసీపీ రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది, ఎక్కడ విధ్వంసం చేసింది, ఏమి విధ్వంసం చేసిందని చెప్పకుండా విధ్వంసం చేసింది అని కూడా మాట్లాడుతుంటారు. అలాగే ప్రతి విమర్శ అభివృద్ధి జరగటం లేదనో, వాలంటీర్ల మీద ఏ విమర్శ చేసినా కువిమర్శ తప్ప సద్విమర్శ ఒక్కటి కూడా లేదు. అలాగే అభివృద్ధి జరగటం లేదు అన్న విమర్శను వైసీపీ చాలా చాకచక్యంగా తిప్పికొడుతున్నది. దానితో ఇంకా వారికి ఏ విమర్శ చేయాలో తెలియక రకరకాల విమర్శలు చేస్తున్నారు. అది అలా ఉంచితే జగన్మోహన్ రెడ్డి యాత్ర అంటే రాయలసీమ నుంచి గ్రేటర్ రాయలసీమ దాటి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా అద్భుతంగా జరిగింది. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఈరోజు భీమవరంలో జరిగిన సభ చాలా బాగా జరిగింది. అలాగే జన స్పందన చూస్తుంటే ఎన్నికల ఫలితాలు గోదావరి జిల్లాలో కూడా నిర్ణయం అయిపోయినట్టే కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు సభలకు వస్తున్న జనము, ఈ జనాన్ని కంపేర్ చేస్తే కూడా ఆ జనం స్పందిస్తున్న తీరు కూడా చాలా తేడాగా ఉంది. ఇప్పుడు జగన్ మీద రాయితోటి దాడి చేయటము అనేది కూడా తీవ్ర స్పందనలకు ప్రతిస్పందనలు వచ్చాయి ప్రజల్లో. వారు తీవ్రంగా స్పందించడమే కాకుండా చంద్రబాబు నాయుడు, ఆయన రాజకీయ పార్టీ, ప్రతిపక్షాల రాజకీయ సమాధికి జగన్మోహన్ రెడ్డితో కొట్టిన రాయి పునాది రాయి అవుతుందని కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ అభిప్రాయంతో సామాన్య జనం ఏకీభవించే పరిస్థితి ఉన్నది. ఇలా ఉండగా జగన్మోహన్ రెడ్డి మీద హత్యా ప్రయత్నం అని దాడి చేసిన వారిని పోలీసులు గుర్తించడమే కాకుండా వారిని ఇంటరాగేషన్ కూడా ప్రారంభించారు. దీని తెర వెనుక ఎవరైనా తప్పకుండా ఉండవచ్చు. ఇది కేవలం అలగాజనం చేసిన దాడిగా దాన్ని తీసిపారేయటం పోలీసులు ఇది సింప్లిస్టిక్ సొల్యూషన్ అనమాట. అంటే ఇక ఒక తప్పించుకోవటం అనేది ఈ పూర్తి
ఈ పూర్తిగా ఎవరు దీని వెనుక ఉన్నారో తవ్వి తీయకుండా తప్పించుకుంటే ఏదో ఎన్నికల సంఘం సారథ్యంలో ఉన్న మనం వివాదాలకు వెళ్ళకూడదనే ఉద్దేశంతో పోలీసులు తప్పించుకోవడం అవుతుంది. కానీ ఖచ్చితంగా వారిని ఇంటరాగేట్ చేస్తే దీని వెనుక ఖచ్చితంగా కొన్ని శక్తుల పాత్ర ఉంటుంది. అది స్థానిక ఎమ్మెల్యేలా, గతంలో మాజీ ఎమ్మెల్యేలా, లేకపోతే ఇంకా పై స్థాయిలో కుట్ర జరిగిందా అనేది కూడా తేలిపోతుంది. ఇది ఇలా తేలిపోతే శాంతి భద్రతల పరిస్థితి ఏమైనా ఏర్పడుతుందేమోనన్న భయంతో పోలీసులు కూడా పూర్తి సమాచారాన్ని ప్రజలకి అందజేయటం లేదన్న అనుమానాలు సామాన్య ప్రజల్లో వచ్చేస్తున్నాయి. ఏదేమైనా పోలీసులు చాలా తొందరగానే స్పందించి అనుమానితులను గుర్తించి వారిని అరెస్ట్ చేసి ఇంటరాగేట్ చేయటం అనేది ఒక పాజిటివ్ ఇండికేషన్గానే తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ బ్రీఫ్ని కూడా మార్చేసినట్టున్నారు, కొంత సిబ్బందిని మార్చినట్టున్నారు. వాళ్ళు అనుసరించే వ్యూహాన్ని కూడా మార్చారు. అంటే కారిడార్ మీద నడుస్తున్నప్పుడు కానీ, స్టేజ్ మీద ఉన్నప్పుడు కానీ, జనాల్లో ఉన్నప్పుడు కానీ వాళ్ళు మూమెంట్స్, అంటే సెక్యూరిటీ మూమెంట్స్ చూస్తుంటే తప్పకుండా దీనికి అంతా రిహార్సల్ జరిగి ఒక మార్పులు చేర్పులు చేయడం చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఐ థింక్ దిస్ ఈజ్ ఎ లిటిల్ బెటర్ అరేంజ్మెంట్ అని అనిపిస్తుంది ప్రజలకి. అంటే ఆయన ప్రాణము చాలా విలువైనది, ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ ప్రజలకు, దేశ ప్రజలకు కూడా చాలా విలువైనది అనే విషయాన్ని గుర్తించాలి. ఆయన ఫిజికల్లీ డిజేబుల్ చేయాలని కుట్రతో జరిగిందా, లేకపోతే ప్రాణాలు హరించాలని కుట్రతో జరిగిందా, కానీ ఏది జరిగినా ఇది మన వ్యవస్థల వైఫల్యము, సెక్యూరిటీ వైఫల్యము, పోలీసుల వైఫల్యము, భద్రతా వైఫల్యం అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. దానికి ఎవరు కూడా తమను పర్సనల్గా విమర్శిస్తున్నారని భావించాల్సిన అవసరం లేదు. ఇలాంటి సంఘటనలు ఎలా జరుగుతున్నాయి, ఇన్ని ఏర్పాట్లు చేసిన తరువాత కూడా జరుగుతున్నాయి. అలాగే ఇది సంఘటనల వెనక ఉన్న వారిని కప్పిపుచ్చటానికి పోలీసు యంత్రాంగంలో ఎవరైనా ప్రయత్నిస్తున్నారా అన్న అనుమానాలు కూడా తప్పకుండా సామాన్య ప్రజలకు వస్తాయి. సామాన్య ప్రజలు చెప్పుడు మాటలు వినటము, లేకపోతే అది కాకుండా వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది, వీళ్ళు చెప్పేది నిజమా కాదన్న అనుమానం వచ్చిందంటే ప్రభుత్వ వ్యవస్థల మీద అనుమానం కలిగిందంటేనే అది పెద్ద ప్రభుత్వ వ్యవస్థలో లోపం అని చెప్పాలి. ప్రజలు చాలా సంపూర్ణమైన విశ్వాసంతో తాము చాలా భద్రంగా ఉన్నామని, తాము అభిమానించే నాయకులు భద్రంగా ఉన్నామని, దేశంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయని నమ్మాలి. అలా నమ్మిక పోతే అది చాలా ప్రమాదకరమైనది. అది అంటే అశాంతికి దారితీసే ప్రమాదం ఉన్నది. చిన్న చిన్న సంఘటనలే విపరీతమైన హింసాకాండకు దారితీసే ప్రమాదం ఉన్నది. అటువంటి వాతావరణాన్ని రాజకీయ నాయకులు సృష్టించారు, ఇప్పటికే సృష్టించారు. ముఖ్యంగా ప్రతిపక్ష కూటమికి ఈ విషయంలో చాలా స్పష్టమైన హెచ్చరికలు ఎన్నికల సంఘం జారీ చేసి ఉండాల్సింది. అందులో వైసీపీ వారు కూడా వైసీపీ సోషల్ మీడియానే, వైసీపీ నాయకులు చోటమోట నాయకులు కాదు, పెద్ద పెద్ద నాయకులు, బాధ్యత వహించే నాయకులు ఏం మాట్లాడారు? రెచ్చగొట్టే మాటలు మాట్లాడారా? మీరెవరు మాట్లాడుతున్నారు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ లాంటి వారు మాట్లాడుతున్నారు. అలాంటి రెచ్చగొట్టే మాటలు ఎవరైనా వైఎస్ ముఖ్యమంత్రి కానీ, పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ముఖ్యమంత్రి కానీ, లేకపోతే మంత్రులు కానీ, లేకపోతే సీనియర్ ఫంక్షనరీస్, అడ్వైజర్స్ ఎవరైనా మాట్లాడారా అనేది చర్చ చేయకుండా సోషల్ మీడియాలో సోషల్ మీడియా అనేది అది ఒక భ్రమ పదార్థం, అది ఎవరి కంట్రోల్లోనూ ఉండదు. అది ఆ విషయము ప్రతిపక్ష కూటమికి తెలుసు, ప్రజలందరికీ తెలుసు. అయినా కానీ అది ఒక సాకుగా చూపించి మమ్మల్ని అట్లా అన్నారు, సోషల్ మీడియాలో అట్లా అన్నారు, సోషల్ మీడియా ద్వారా రెచ్చగొడుతున్నారు. ఖచ్చితంగా సోషల్ మీడియా మీద కూడా అదుపు ఉండాలని మొదటి నుంచి వాదించేవాడిని నేను. కానీ ఆ సాకు పెట్టి ఈ పెద్ద పెద్ద నాయకులు, ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయటము అది అస్సలు ఆమోదయోగ్యం కాదు. ప్రజలకి, సామాన్య ప్రజలకి, తటస్థులు కూడా ఆమోదయోగ్యం కాదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ మీ మాటల మీద సంయమనాన్ని తెచ్చుకోవటం మీ పార్టీకి మంచిది. అది మీరు గట్టిగా మాట్లాడినంత మాత్రాన, ఎవరినో తిట్టినంత మాత్రాన అవతల పార్టీకి నష్టమే ఉండదు, మీ పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతుందన్న విషయాన్ని గుర్తించండి. ఇవన్నీ ఏంటంటే కొలేటరల్ డ్యామేజ్, ఒకదాని తర్వాత ఒకటి ఇలాంటివి జరిగి సంఘటనలు జరిగిన తర్వాత ఈ రాళ్ల సంఘటన అనండి, ఇంకోటి అనేది జరుగుతాయి.
దానికి ప్రజలందరూ మిమ్మల్ని నిందించే అవకాశం ఉన్నది. ఇప్పుడు దున్నపోత మీద రాళ్ళు వేయండి, ఫ్యాన్ను విరక్కొట్టండి, లేకుండా చేయండి అని చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టిన రోజునే ఈ సంఘటన, విజయవాడ సంఘటన జరిగింది. అది కాకతాళీయమా లేకపోతే ఆయన రెచ్చగొట్టిన ప్రతిసారి ఏదో ఒక సంఘటన జరుగుతుందన్న విషయాన్ని కూడా మనం మర్చిపోరాదు. కొరిలేట్ చేసుకుంటే ఈవెంట్స్ని అక్కడక్కడ ఉన్న డాట్స్ని అన్నీ కలిపితే చంద్రబాబు నాయుడు, ఆయన వెనక ఉన్న శక్తులు, పచ్చ మీడియా కూడా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయన్న అనుమానము సామాన్య ప్రజలకు వస్తున్నాయి. సామాన్య ప్రజలకు వచ్చిన అనుమానాన్ని వారి మెదడు నుంచి తొలగించడం అంత తేలికైన పని కాదు. ఒక్కసారి డౌట్ క్రియేట్ అయితే ఆ డౌట్ తొందరగా తొలగిపోదు. అది చాలా ప్రమాదకరము, పార్టీకి ప్రమాదకరము, సమాజానికి హానికరమని మాత్రం చెప్పదలుచుకున్నాను. ఆ పోలీసు యంత్రాంగము మరింత జాగ్రత్తగా, అంటే వాళ్ళు వెస్ట్ గోదావరి నుంచి ఈస్ట్ గోదావరికి, తూర్పుగోదావరి జిల్లాకి, అల్లూరు సీతారామరాజు జిల్లాకి, లేకపోతే అంబేద్కర్ జిల్లాకి వెళ్ళినప్పుడు, విశాఖ జిల్లాకి వెళ్ళినప్పుడు మరింత జాగరూకతతో వ్యవహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త వహిస్తారని ఆశిద్దాం.